హాయ్ అందరికి. ఇవాళ అయితే మా కోడలిది బర్త్డే ఉందన్నమాట. ఇంకా మా వదిన వాళ్ళు అయితే విలేజ్లో ఉంటారు. ఇంకా నేనైతే అక్కడికైతే వెళ్తున్నా. ఇంకా మా వదినకైతే అస్సలు చెప్పలేదు నేను అక్కడికి వస్తున్నా అని. ఇంకా సడన్గా సర్ప్రైజ్ చేద్దాం, తన రియాక్షన్ ఎలా ఉంటుందో అంత వ్లాగ్ అయితే మొత్తం చూడండి లాస్ట్ వరకు. నేనైతే రెడీ అయినా. ఇంకా మా అన్న ఆటోలో అయితే వెళ్తున్నాం. ఇంకా వ్లాగ్ అయితే కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా తర్వాత అయితే ఆటోలో కలిసి అందరం వెళ్తున్నాం. ఇంకెక్కడికి వెళ్తున్నాం చెప్పు. బర్త్డేకి ఏం జరిగింది? వర్షి బాబు చెప్తున్నానమాట అత్త వాళ్ళ ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్తున్నామని. ఇంకా వాడు చూడండి వాడి చెల్లెల్ని ఒళ్ళో పెట్టుకొని ఎంత మంచిగా కూర్చోబెట్టుకొని ఆడుకుంటుండో. ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళినాం. మా వదినకైతే అస్సలు చెప్పలేదు మేము వస్తున్నామని. ఇంకా సడన్ గా సర్ప్రైజ్ చేద్దాం అన్నట్టు అసలు చెప్పలేదు. ఇంకా మా అన్నను కూడా చెప్పని. ఇంకా వెళ్తుంటే దారిలో అయితే ఆగి ఇంకా జ్యూస్ అయితే తాగినాం. ఇంకా పిల్లలు కూడా తాగుతారు అన్నట్టు ఇంకా జ్యూస్ తీసుకొని మంచిగా తాగినాము. ఇంకా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తాగుకుంటా అయితే వచ్చిర్రు. అస్సలు సతాయిస్తారు అనుకున్నా కానీ ఎండకి అస్సలు సతాయిలే, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిర్రు వాళ్ళు కూడా. ఇంకా మొత్తానికి అయితే ఇట్లా ఆటోలో అయితే వచ్చినాం. ఇంకా ఆటోలో వస్తేనే మంచిగా అనిపిస్తుంది బస్ జర్నీ కంటే. ఇంకా బైక్లో ఉన్నదంటే ఇట్లా పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా ఆటోలోనే మంచిగా అనిపిస్తుంది. ఇంకా వర్షి బాబు చూడండి తినుకుంటా ఇట్లా జ్యూస్ తిన్నామంటే అది సగం కిందనే పడేసిండు. ఇంకా వాడు అల్లరి అట్టనే ఉంటుంది అసలు మాటల్లో అయితే చెప్పలేము. ఇంకా మొత్తానికి అయితే వదిన వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా మా వదిన అయితే ఇంకా మేము వచ్చే టైంకి ఇట్లా పేడ సాంపి జల్లుతుందన్నమాట. అసలు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు మేము వస్తామని ఎక్స్పెక్ట్ చేయలే అంట. ఇంకా అన్న వస్తుందని అన్న ఆటోలో వచ్చినామని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్లా జల్లుకుంటూ చెప్తుంది నాకు. ఇంకా తర్వాతకి ఫ్రూట్స్ తెచ్చిన అనమాట. ఇంకా ఫ్రూట్స్ తెచ్చి ఇంకా పిల్లలకైతే కట్ చేసి ఇస్తున్నా తినమని. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్, మ్యాంగోస్ అన్నీ కట్ చేసి ఉంటే తింటురు. ఇంకా మా ఖుషి పాప చూడండి బాగుంది అత్తమ్మ. తనే బర్త్డే గర్ల్. కేర్ బర్త్డే అజయన్. హ్యాపీ బర్త్డే కోతు. ఏ బర్త్డే గర్ల్. ఫ్రూట్స్ కటింగ్ అయిపోయినాక ఇంకా తిన్నాక తర్వాత అయితే జ్యూస్ అయితే తాగినాం. ఇంకా పిల్లలు కూడా తాగిరు. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మట్టిలో చూడండి ఎట్లా ఆడుకుంటుర్రో. అస్సలు మాట వింటలేరు. ఇంకా నలుగురు ఒక్క చోట కలిస్తే అస్సలు మామూలుగా ఉండదు వాళ్ళ అల్లరి. వదిన నువ్వే స్పెషల్గా రెడీ అయినావు. పాప బర్త్డే ఈరోజు. ఇప్పుడు 3 years కదా వదిన? 3 years కంప్లీట్ అయ్యి 4కి వస్తుంది. 4కి వస్తాయా? సరే ఇప్పుడు డెకరేషన్ చేద్దాం దా. హ్యాపీ బర్త్డే పాప ఖుషి. జయశ్రీ తల్లి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంకా డెకరేషన్ అంటే ఇంకా పెద్ద పెద్ద హడావిడి ఏమి లేకుండా ఇంకా సింపుల్గా ఇంకా మిడిల్ క్లాస్ మెలోడీస్ తెలుసు కదా. ఇంకా చీరలు వేసి వదిన అయితే ఇంకా హడావిడిగా డెకరేషన్ చేస్తుంది. కోతి కాబట్టి కోతి. ఇంకా వీళ్ళిద్దరి అక్క చెల్లెల ప్రేమ చూడండి ఎంత క్యూట్గా అనిపించిందో ఈ మూమెంట్ అయితే. ఇంకా తర్వాత వాళ్ళ నానమ్మ వాళ్ళ తాత వాళ్ళు వచ్చి ఇట్లా మంచిగా కేక్ తినిపించుకుంటే అలా ఆర్డర్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్లో నేనైతే వెళ్ళి మొత్తానికి అయితే కేక్ తినిపించేసిన. ఇంకా మా బుడ్డో చూడండి వాడు తినిపిస్తా అని ఇంకా అలర్ట్ చేస్తుండు. ఇంకా వాడు కూడా తినిపించి నేను కూడా తినిపించినాం. ఇంకా మా అన్న అయితే అందరికైతే థమ్స్అప్ మజా అయితే వేస్తుండు. ఇంకా లాస్ట్కి అయితే మా బుడ్డోడు అయితే ఖుషికి అయితే తినిపించేసిండు. ఇంకా వాడి ప్రాణం అయితే అస్సలు ఊపుకుంటలేదు. ఇంకా వాడు అందరికి పోయినా కూర్చొని మరీ అయితే తినిపిస్తుండు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము తినడానికి అయితే చికెన్ కర్రీ ఇంకా వైట్ రైస్ చేసుకున్నాము. ఇంకా స్పెషల్స్ ఇంక ఎక్కువ ఏం చేయాలనిపించలేదు. ఇంకా మామూలుగా వాటితో ఇంకా మంచిగా ముగ్గురం ఇంకా పిల్లలు మేమందరం కలిసి ఎంజాయ్ చేసుకుంటా తిన్నాం. ఇలా అయితే మా బర్త్డే వ్లాగ్ అయితే అయింది. నచ్చితే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీ వారికి వస్తాయి. లైక్ చేసి హైప్ చేయండి. చలో ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.